ఎస్. శ్రీదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. ఇంకేంటి అహల్య, వాసు పెళ్లి కుదిరిపోయింది. కోడలొస్తుంది. అంతా తీరికే. ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాల మీద చిన్న నవ్వు విరిసింది. నిజమే, కోడలొస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి. ముందో వారం రోజులు పల్లెటూళ్ళలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరుస పెట్టి అక్కా చెల్లెళ్ళందరిళ్ళకి వెళ్ళి తలో 2 రోజులు ఉండాలి. ఢిల్లీలో ఉండే అన్నగారు, బొంబాయిలో ఉండే తమ్ముడు ఎప్పుడూ అంటూ ఉంటారు. వాళ్ళు రమ్మని అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమని చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు. వెళ్ళినా ఒక్కరోజు మించి ఉండలేదు. ఏవో అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో, వేళకి వండుకున్నారో, తిన్నారో లేదో, ఎన్నో సందేహాలు. అంతా కలిసే వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్టాఫీస్‌లో. ఎప్పుడూ లీవు దొరకదు. మరోవైపు పిల్లలు చదువులు. వాసు భార్యొస్తే ఇంటి బాధ్యతలు ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. ప్రపంచం చాలా అందంగా అనిపించిందామెకి. ఆ ఆనందంలోనే ఉప్మాకి పెట్టిన పోపు మాడిపోయిందని గుర్తించి అదంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్‌గా నూనె వేసి స్టవ్ మీద పెట్టింది. చిరాకు పడకుండా. "స్నేహా, ఫ్రిడ్జ్‌లోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చివ్వవే" అంది కూతురితో. ఆ పిల్ల ఓ చేత్తో నోట్సు, మరో చేత్తో తల్లి అడిగినవి తీసుకువచ్చి వాటిని ఆవిడకిస్తూ, "ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక వంటింట్లోకి అడుగే పెట్టను" అంది. తల్లి చెప్పే చిన్న చిన్న పనులు, కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్‌గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది. ఇంటి పనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి స్టాండ్‌లోంచి గ్లాసిమ్మనో, ఫ్రిడ్జ్‌లోంచి ఇలాంటి వస్తువులు తెమ్మనో చెప్పడం వింతగానూ అనిపిస్తుంది. ఒక్కర్తీ ఉండడం చేత వంటింట్లో బోర్ కొడుతుందేమో, వదినొస్తే మంచి కంపెనీ అనుకుంది. ఆ వదిన కోసమే నేను చూస్తున్నాను. నా గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోపడుతుంటారా? అమ్మేమో తనకి తోచినట్లు సర్దేస్తుందా? తరువాత నాకు కావలసినవి దొరక్క నేను పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్. నా రూమ్ ఛార్జ్ తనకిచ్చేస్తాను అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ. అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి. అలాగే నవ్వొచ్చి పెదాలని, మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు. కాబోయే పెళ్ళికొడుకు. కోడలొస్తుంది. కొడుకు జీవితంలోకి వసంతంలా. అనుకోవడం లేదెవరూ. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకి తగిలించినట్టు ఆమె భుజాన తగిలించి ఊపిరి పీల్చుకుందామనుకుంటున్నారు. ఇంతకీ ఆమె గారి ఆకాంక్షలేమిటో? వాసికి సెట్టయిన అమ్మాయి సృజన. చామన ఛాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్ళలో కలిసినట్టుంటుంది. చదువుకుంది, జాబ్ చేస్తోంది. పెళ్లి చూపులప్పుడు వాసుతో బోల్డుగా తన యాంబిషన్స్ చెప్పింది. వాళ్ళది ఇదే ఊరు. ట్రాన్స్‌ఫర్‌ల బెంగలేదు. చాలా ఇష్టపడి ఒప్పుకున్నాడు వాసు. అహల్య, ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయి గాబట్టి హౌస్ వైఫ్‌గానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. అదే ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాలని. ఈ రోజుల్లో ఎందరూ ఉద్యోగాలు చేయటం లేదు. అలాగే మన కోడలును. మనకేమంత ఆస్తిపాస్తులున్నాయి. పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం? ఇద్దరూ ఉద్యోగస్తులైతే మన నుంచి ఆశించరు అంది. ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు. వాసు పెళ్లి అవనే అయింది. కొత్త కోడలింకా పాతబడనే లేదు. ఆఫీస్‌కి తయారైంది. "అదేంటమ్మా, 16 రోజుల పండగయ్యేదాకనైనా ఉండవా?" తళతళబోతూ అడిగింది అహల్య. "ప్రొబేషన్‌లో ఉన్నాను కదండీ! లీవ్ పీరియడ్‌కి ప్రొబేషన్‌ని పొడిగిస్తారు. అందుకే ఎక్కువ పెట్టలేదు" అంది సృజన. అహల్య ఇంకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. "వెళ్ళి జాయిన్ అవ్వనీ. ప్రొబేషనరీ పీరియడ్‌లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు" అన్నాడు. సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం 6కి. వస్తూనే వాడు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండ్ భార్యతో వెళ్తూ వీళ్ళని రమ్మన్నాడట.
తిరిగొచ్చేసరికి రాత్రి 10:30. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు. అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు. పొద్దున్న 6కి లేస్తుంది సృజన. ఒక్కొక్కసారి 6:30 కూడా అవుతుంది. లేచి గబగబా స్నానం చేసి వంటింట్లోకొస్తుంది. అప్పటికే అహల్య లేచేసి ఉంటుంది. స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరోవైపు హిస్సుమంటూ కుక్కరు ఉంటాయి. అయ్యో! మీరు కుక్కరు పెట్టేశారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా? అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు మర్నాటి నుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది. ఊహూ, అలాంటిదేం జరగదు. కామ్‌గా మిగిలిన పని అందుకుంటుంది. గబగబా అయిందనిపించి వాసుకు పెట్టి తను తిని బయట పడుతుంది. 6కి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయి, స్నానం చేసి, ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగుపెట్టేసరికి సగం వంటైపోయి ఉంటుంది. అప్పుడు ఏమీ మాట్లాడదు. తన పద్ధతి మార్చుకోదు. రాత్రి 10కి వాళ్ళ గదిలో లైటు ఆరిపోతుంది. మళ్ళీ 12కి వెలుగుతుంది. 2 దాకా అంత రాత్రివేళ అంతసేపు లైటేసుకుని ఏం చేస్తుంటారో అర్థమవదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి సన్నగా. ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటారా? కబుర్లు చెప్పుకుంటుంటారా? ఉదయం సృజన లేచేసరికి 6 దాటిపోతోంది తరచుగా. ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి. ఎంతకాలం కొత్త కోడలు. చకచకా 4 పనులు చేసుకుపోవాలి గాని, అంతా నా వంతన్నట్టు తూచి తూచి చేస్తుంది. అయినా అర్ధరాత్రేం కబుర్లుంటాయి. పొద్దున్నేమో 7 దాకా లేవకపోవడం. పరాయింటికొచ్చిన ఆడపిల్ల ఇలాగేనా ఉండటం? బుద్ధుండొద్దు ఆ తల్లికి. ఇదేం పెంపకం? ప్రసాదరావుతో అనేసింది అహల్య. కోడలొస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయనుకుంటే, అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరీ, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏవో పనులు చేస్తూనే ఉంది కదా అహల్య, అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఊహూ, నాకిదేం నచ్చలేదు. నేను లేచేసరికి తన వంటింట్లో ఉండాలి గాని, నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం రాగానే కాళ్ళు కడిగేసుకుని వంటింట్లోకి ఎందుకు రాదు? తొందరపడకు, హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగడం అతనికి బాధని కలిగించింది. ఇంట్లో పని, ఆఫీసులో పని, అయినా ఈ ఎగ్జామ్స్ అసలు పాసవుతానా? ఓహో, నా వల్ల కావటం లేదు. కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళింట్లో ఉంటాను. కనీసం ఎగ్జామ్స్ దాకా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సృజన. నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి, ఒక్కసారి ఇంతమంది మధ్యకొచ్చి పడేసరికి గిజగిజలాడిపోతోంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతోంది. అమ్మ, పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న టఫ్‌నెస్ గాయపరుస్తోంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కరు పెట్టడం, కొన్ని కూరలు చేయటం, సాంబారు చేయటం వచ్చు. అది పెళ్ళికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేవో చేస్తూనే ఉంది. టైం చాలటం లేదు. సృజన అన్న ఆ కొద్ది మాటల్లోనూ ఆమె ఆంతర్యాన్ని విన్నాడు వాసు. అమ్మ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు మృదువుగా దగ్గరకు తీసుకుని. పెళ్ళికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటిని అల్లుకుపోవడం లేదని, 30 ఏళ్లుగా ఇంటికి, వంటకి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించడంలో తప్పులేదు. మరి సృజన? ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఎంతకని చేయగలదు? అందులోనూ పెళ్ళైన కొత్తలో. ఆమె పుట్టింట్లో ఇద్దరూ ఆడపిల్లలే. చదువు, ఉద్యోగం, కెరీర్ అనే యాంబిషన్స్‌తో పెంచారు. ఇల్లు, పని అని కండిషన్ చేయలేదు. పెళ్లి చేసుకోవటంతో సరికాదు. ఇంకా పెద్ద బాధ్యతేదో తనపైన ఉందనిపించింది వాసుకి. ఇప్పుడది పుట్టింటికి దేనికిరా? తెల్లబోతూ అడిగింది అహల్య. ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా అన్నాడు వాసు. అతని మాటలింకా పూర్తి కానేలేదు, విరుచుకుపడింది. ఇప్పుడంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏం ఉన్నాయి? తర్వాత రాసుకోమను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేక హాస్టల్‌కొచ్చిందా? తనది టెంపరరీ పోస్టింగ్. ప్రొబేషన్‌లో ఉంది. అది పూర్తయి ఈ పరీక్ష రాస్తే రెగ్యులర్ అవుతుంది. క్యాడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది.
నచ్చజెప్పబోయాడు వాసు. అయితే వాళ్ళింట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని, ఇక్కడేం కష్టమొచ్చిందట? తిని కూర్చోవడమేగా. ఆ తిండి కూడా మంచం దగ్గరకే పంపించమనా? అహల్య బయటపడిపోయింది. వాసు నిర్విణ్యుడైపోయాడు. అది సృజన ఇంట్లో లేని సమయం. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి. నువ్వేం చిన్నవాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నిటికీ మమ్మల్ని అడగడం దేనికి? అన్నాడు. వాసు తలంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమమనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కొలీగ్స్‌కి అత్తలంటే ఎంత ద్వేషమో అతనికి తెలుసు. అలాగే అత్తగార్లైన కొలీగ్స్ కోడల మీద వెలగబోసే అక్కసు తెలుసు. తనింట్లో కూడా అంతేనా? దిగ్భ్రాంతిగా ఉంది. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా? భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటేస్తుంది. పీజీ చదివి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసు, హరి, స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు. పైగా ఆమె పనుల్లో నిర్దుష్టత కనిపిస్తుంది. ఒక క్షణం కూడా వేస్ట్ అవ్వనివ్వదు. పని, చదువు, ఆఫీసు, రెస్టు, టీవీ, పేపరు ఇలా దేనికది కంపార్ట్మెంటైజ్ చేసుకుంది. అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయిక వైరమా లేక అసూయా? భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది అహల్య. అతని ముందు తన అసంతృప్తిని పరిచింది. ఇదేమిటి? కోడలొస్తే నాకు కొంత ఆసరా అవుతుందనుకున్నాను. ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవడమా? తను నాకు చేసే సాయం? అంది. అతను చిన్నగా నవ్వాడు. ఎదుటివారి నుంచి ఆశించడం, వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవడం, ఈ రెండూ చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్య. కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? నీ చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టి చేయాలని ఆశించావు. తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లు, ఇన్ని సామానులు, ఇన్ని పనులు అవసరం లేదు. ఏదో ఇంత వండుకుని ఆఫీస్‌కు పరిగెత్తటం, తిరిగొచ్చాక ఓపికుంటే మళ్ళీ వంట, లేకపోతే బయట తినటం. తనొక్కర్తేనా ఉద్యోగం చేస్తుంది? మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది. ఏదో ఓ ఉద్యోగం ఉంది. ప్రమోషన్‌లవి వాసు చూసుకుంటాడు. తనకెందుకివన్నీ? ప్రసాదరావుకి నవ్వు, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో, మూర్ఖత్వమో అర్థమవలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్‌లవి వదులుకొని కూర్చోవాలని ఆశిస్తోంది. చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పదులెండి. అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకుని ఆఫీస్‌కెళ్ళి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చి పెడతాను అంది తనే మళ్ళీ. ప్రసాదరావు సూటిగా చూశాడామెని. ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకి, పిల్లలకి చేస్తున్నావు. నీ బాగు కోసం చేస్తున్నావు. ఎవరో బయట పిల్లొచ్చి ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియడం లేదు. అహల్య, ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. ఈ ఉద్యోగంతో నేను విసిగిపోయాను. పెళ్లి, పిల్లలు, కుటుంబం అనేవి నీ స్వేచ్ఛని ఎలా అరికట్టాయో, నా విషయంలోనూ అంతే చేశాయి. అహల్యా, నువ్వీ పనులు చెయ్యాలని గాని, ఇలాగే చెయ్యాలని గాని, నీ పుట్టింటికి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళొద్దని గాని నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు. కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే ఇక్కడ అంతా అస్తవ్యస్తం అవుతుందేమోనని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్టు గడిపావు. అలాంటి స్వేచ్ఛ సృజనకి ఇవ్వు. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు వదులుకోరు. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెరగని. వాసుని బట్టి నువ్వు గాని, నిన్ను బట్టి వాసు కాదు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితో అంటోంది. వదిన పాపం మంచిది కదన్నయ్యా! అమ్మెందుకని ఇలా మారిపోయింది? మననేమో చదువు చదవమని అంటుంది. వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతోంది. పెళ్ళయ్యాక చదువులు, ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే? చిన్న పిల్లవి, నీకు తెలీదివన్నీ. అమ్మ మన కోసం ఎంత కష్టపడుతోంది. ఆమెనలాగే కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? అన్నాడు హరి. కోడలొచ్చి తనకి ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక,
ముగ్గురు పిల్లల్ని లైఫ్‌లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఆ రోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నత అభిప్రాయాలు మూలల్లో కదిలాయి. మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోంది. ఏమిటి? మగవాడు పెళ్లి ద్వారా పొందేది భార్య సంతోషంగా ఉంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ ఆమె ఆశయాలు అతని తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి, తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను, సృజన భాగమా లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి. అన్నయ్య మారిపోయాడు అనుకున్నాడు హరి తన వరకు తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనను పుట్టింట్లో దింపి రావటం హద్దుగీత గీసినట్టు అనిపించింది ఇంకా. సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేదీ ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్ట్ పాసవుతుంది. ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తుంటాయి. అవి రాస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. కెరీర్ దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకొని ఓ పాపనో, బాబునో కంటుంది. ఆ పాపో, బాబో పెద్దయి స్కూల్‌కెళ్ళేదాకా తమతో కలిసుంటారేమో! అదైనా తను మంచిగా ఉంటేనే. లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది. కాకపోతే క్రషులున్నాయి. అంతేనా? ఈ పెళ్లి నుంచి తాము పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టు అయింది అహల్యకి. పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు భార్య అవస్థ అంతా గమనించాడు. వాసు పెళ్లికి ముందు నీకెలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు అన్నాడు వ్యంగ్యంగా. అహల్య తీవ్రంగా గాయపడింది. సృజన తోడు లేకపోవడం వాసుకి వెలితిగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతుంది. మగవాడు సాంప్రదాయ భర్త స్థాయి నుంచి స్మార్ట్ లైఫ్ పార్ట్నర్‌గా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలా ప్రక్రియ ఒక్కొక్క తరంలోనే కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తోంది. ఏ తరం తల్లికి ఆ తరానికే తన కొడుకు మారిపోయినట్టు అనిపిస్తోంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడం లేదు. అహల్య దీనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తారింటి గురించి చెప్పింది. ఆవిడకేంటో నా ఉనికి ఇష్టం లేనట్టు ఉంటుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. వాసుకి నా గురించి ఏవో చెప్తుందనుకుంటా. ఒక్కోసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అంది కన్నీళ్లతో. పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదవుతుందని ఓపెన్‌గా ఒప్పుకుంటారు. మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా ఒప్పుకోలేరు. అతనింకా తన కొడుకే తన చెప్పు చేతల్లోనే ఉండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమయ్యేదాకా సంఘర్షణ తప్పదు అంది సృజన తల్లి. ఆవిడ కూడా అత్త చేతిలో అరళ్ళు పడ్డదే. వాసు ప్రేమ పట్ల సృజనకెలాంటి సందేహం లేదు. కానీ దాని మీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది. ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్లి సృజనని తీసుకొచ్చేశాడు వాసు. మంచి రోజు చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతాం అని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక క్షణం కూడా ఆమెను వదిలిపెట్టి ఉండలేని స్థితికొచ్చేశాడు. ఇంటికి రాగానే అహల్య అననే అంది. ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలీవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావు కదా! పెద్దవాళ్ళు వెంటబెట్టుకుని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా? అని. మీ అబ్బాయే వద్దన్నారండీ సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇది చూసిన ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చేశాడు. ఇప్పుడు లీవెందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం. నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతని ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే నమ్మక తప్పలేదు. ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టు అనిపిస్తోంది అహల్యకి.
ఇదివరకు వాళ్ళతో బంధుత్వాలున్నాయి, రాకపోకలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మొదలైంది కొత్త విశ్లేషణ. అందరిళ్లలోనూ వాసికి సమవయస్కులైన పిల్లలున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అహల్య అన్న ఇంట్లో ఓ రకం సమస్య. కొడుకు, కోడలు దెబ్బలాడి వేరు పడతారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నారు. ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటిపెట్టుకుని ఉంటారు? వాళ్ళకి, మనకి ఇంటరాక్షన్ ఆగిపోయాక కూడా కలిసెలా ఉంటారు? ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడినా, అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్య వాడిని. అలాంటిది నా మాట విషమైంది, భార్య బెల్లమైంది అంది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుందిలే బావా! మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీద పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు. ఈవిడ విసుర్లు, కసుర్లు. ప్రసాదరావు నోరిప్పాడు. నిజమా అన్నట్టు చూశారు అహల్య, అన్నా, వదినలు. ఆ రాత్రి వదిన, మరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిగ్గుగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తోంది అహల్య. పెళ్లితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమయ్యాడనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని. కోడల మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని. వాళ్ళిద్దరి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. వాడు నా మనవడు, నా కొడుకు రక్తం. ఇలా అనుకుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాడిని ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. మీనా వాడిని సరిగ్గా పెంచలేదేమో లాంటి ఆలోచనలొచ్చేవి. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక. అతనొక ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలేం. ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్య ఆఖరికి ఒకరోజు మీనా బరస్ట్ అయింది. ప్రఫుల్‌ని నిలదీసింది. మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదూర్చడం? 9 నెలలు మోసి కన్న దాన్ని, నా కొడుకుని నేను పెంచుకోలేనా? అంది. ప్రఫుల్‌కి కూడా నా పద్ధతి నచ్చనట్టే ఉంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపొమ్మన్నారు మీ అన్నయ్య. అదేంటొదినా? మనవలు మనకి మాత్రం ముద్దు కాదా? వాళ్ళని దగ్గరికి తీయటం తప్పా? నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా అట. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సంబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ బంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకు అదే నిజమనిపిస్తోంది. మనం ఏ ప్రేమనైతే వాళ్ళ మీద చూపించామో, దాన్ని నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ప్రకటిస్తారు. మరి మనం? నాకు మీ అన్నయ్య, నీకు ప్రసాదు లేరా? అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది ఇదేనా? ఏమీ మిగలకపోవడమేమిటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాసు పుట్టాడు. మిగిలిన ఇద్దరూ పుట్టారు. వాసు పెళ్ళయింది. వాళ్ళకి పుడతారు. మ మనం పెర్పెచ్యుయేట్ కావడం లేదు. అదంతా మిగులు కదమ్మా! అహల్య చాలాసేపు ఏడ్చింది. ఎందుకు ఏడుస్తావు అహల్య? మగవాళ్ళలా అంటీ ముట్టనట్టు ఉండేలా మనని పెంచరు. అనుబంధాలు, ప్రేమ అంటూ రంగరించి పోస్తారు. సృష్టికి మనమే ఆధారమంటారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటే అర్థమవుతుంది మనదంటూ ఏమీ లేదని. మనం దాటిన స్టేజులన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి. అహల్య ఆలోచనలో పడింది. అవతలి గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు. మా కోడలు సృజన చాలా బ్రిలియంట్ చైల్డ్. నాకా అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా. మంచి కల్చరున్న ఫ్యామిలీలోంచి వచ్చింది. వాసుకి చక్కటి జోడి. కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు. ఆ అమ్మాయిని సూటిపోటి మాటలంటుంది. అసహనంతో రగిలిపోతుంది. తను వాసు నుంచి ఏం ఆశిస్తుందో తెలీదు. ఇంట్లో ఇదివరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది. ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. ఆడవాళ్ళని అలాంటి కన్‌ఫ్యూజన్‌లో పడేసింది మనమే ప్రసాద్. వాళ్ళ కోసం వంటింటిని సృష్టించి, దానికి పట్టాభిషిక్తుల్ని చేసినది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు.
కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది. స్నేహితుడి భార్యతో ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు. కానీ అదే చేయలేకపోతున్నాం అన్నాడు. వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడం లేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది. పుస్తకాలు చదువుతోంది. మ్యూజిక్ క్లాసులకి కూడా వెళ్తోందట. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తోంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది. కానీ అందులో వెలితి ఉంది. కారణం ఇప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది. అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది 2 విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య ఇమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూ కాదు, నవ్వుతూ. కథ సమాప్తం.